ఈసారి ఎలా అయినా బైక్ కొనుక్కోవాలక్క. నానేం అడుగుతున్నాడో చెప్పక్క. ఈసారి నీకు నాకు ఒకే క్వశ్చన్స్ అడుగుతారులే, చెప్తా రాసుకో. ఫస్ట్ చేతి ఎవరికి ఇస్తావు? ఎవరికి ఇవ్వాలక్క? తిన్నగా తీసుకొచ్చి నీ చేతిలో పెడతా. ఇంట్లో ఫుడ్ మిగిలిపోతే ఏం చేస్తావు? ఏం చేయాలక్క? పని మనిషికి ఇస్తా. నేను 4 రోజులు కనబడిపోతే ఏం చేస్తావు నువ్వు? నా తప్పితే ఏం చేయాలి? పోలీస్ స్టేషన్ కి వెళ్తా, పేపర్ లో యాడ్ ఇస్తా, వీధి తిరుగుతా. అర్జెంట్ కరివేపాకు కొత్తిమీర కావాలంటే ఎవరిని అడుగుతావు? ఎవరిని అడగాలక్క? ఎదురింటి ఆంటీని కానీ పక్కింటి ఆంటీని కానీ అడుగుతావు, అక్కడే ఎక్కువ ఉంటాయి. అంతేనా? థ్యాంక్స్ అక్క. నాన్నగారికి శుభోదయం. ఈడి దెబ్బకి నాకు పిచ్చి గాయం. ఏరా ఈసారి బాగా ప్రిపేర్ అయినావా? అవును నాన్న. అసలు ప్రాసెస్ ఏంటి నాన్న? నువ్వు చెక్ ఇచ్చాక నేను బ్యాంక్ వెళ్ళాలా, నువ్వు క్యాష్ ఇచ్చాక నేను షోరూమ్ కి వెళ్ళాలా? ఏది కన్వీనియంట్ గా అనిపిస్తుంది నీకు? నీ ఆన్సర్ నాకు కన్వీనియంట్ గా అనిపించారు. ఇంట్లో ఏదైనా ఫుడ్ మిగిలిపోతే ఏం చేస్తావు? తిన్నగా తీసుకొచ్చి నీ చేతిలో పెడతా. చెక్ క్యాష్ అన్నా? నీ ఫస్ట్ జీతం ఎవరికి ఇస్తావురా? పని మనిషికి. బైక్ కొనిచ్చేస్తావా? ఇంట్లో కరివేపాకు కొత్తిమీర కావాలంటే ఎవరిని అడుగుతారు? అర్జెంట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తా, పేపర్ లో యాడ్ ఇస్తా, వీధి తిరుగుతా. బైక్ కొనిచ్చేస్తావా? నేను 4 రోజులు ఇంటి రాకపోతే ఏం చేస్తావురా? ఎదురింటి ఆంటీని గానీ పక్కింటి ఆంటీని గానీ అడుగుతా. వాళ్ళ దగ్గర కదా ఎక్కువ ఉండేది. బైక్ కొనుక్కున్నా ఆంబోతున్నా కొడుక. ఆన్సర్స్ తెలిసిన క్వశ్చన్స్ ఆర్డర్ మార్స్తే చెప్పలేకపోతున్నావు. నీకెందుకు?